హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో రీజనింగ్ ట్రిక్స్లో భాగంగా కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన మీడియం అండ్ హార్డ్ లెవెల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అడిగినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో ఈ టాపిక్ మీద 2 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన ఈజీ అండ్ యావరేజ్ లెవెల్ క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని పైన కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లోనే ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పాపులర్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇక్కడ ఒక పెద్ద నెంబర్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే వాకలిస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఒక నెంబర్ని ఇవ్వడం జరిగింది. అండ్ టీచర్ విల్ బి కోడెడ్ ఇన్ ద లాంగ్వేజ్ అంటే ఈ పాపులర్కి సంబంధించిన కోడు ఇది, అలాగే వాకలిస్ట్కి సంబంధించిన కోడ్ ఇది అయినట్లయితే వీ హ్యావ్ టు ఫైండ్ ద కోడ్ ఫర్ టీచర్. టీచర్ అనే వర్డ్కి సంబంధించిన కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇచ్చిన ఆప్షన్స్ నుంచి. ఇట్లాంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మనకి ఖచ్చితంగా ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్ తెలిసి ఉండాలి, అంటే ఆల్ఫాబెట్స్ యొక్క కోడ్స్ తెలిసి ఉండాలన్నమాట. అప్పుడే మనం వీటిని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఈ పొజిషన్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలాగో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి మనం ఈ వర్డ్స్ని ఈ నెంబర్స్ని కంపేర్ చేయడానికి ప్రయత్నించి మనం ఈ టీచర్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, మనకి ఇక్కడ పాపులర్ ఈ యొక్క కోడ్ ఏమి ఇవ్వడం జరిగింది 3236282230. అట్లాగే వాకలిస్ట్ దీని యొక్క కోడ్ని 251615103129గా ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ కోడ్ ఫర్ టీచర్. ఓకే, ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేద్దాం. ఇందులో మనకి లెటర్స్ అనేవి 7 మాత్రమే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి డిజిట్స్ వచ్చేసరికి 10 ఉన్నాయి. అంటే మనకి ఒక్కొక్క లెటరు ఒక్కొక్క డిజిట్ని రిప్రజెంట్ చేయడం లేదని ఇక్కడే అర్థమైపోయింది కదా. ఇంకా మనం ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆలోచించాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ మనం ఈ లెటర్స్ యొక్క పొజిషన్ నెంబర్స్ని రాసేద్దాం. మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో మనకి పి యొక్క పొజిషన్ ఏంటి 16, ఓ 15, అగైన్ పి 16, యు 21, ఎల్ 12, ఏ 1, ఆర్ 18. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్స్కి ఈ డిజిట్స్కి ఏమైనా సంబంధం ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి మనం ఈ రెండిటి యొక్క పొజిషన్ కోడ్స్ని వాటి యొక్క పొజిషన్ నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే అంటే 16 + 16 అంటే ఆల్టర్నేటివ్ లెటర్స్ అనమాట. అంటే ఒకటి విడిచి ఒకటి లెటర్స్. ఫస్ట్ లెటర్ తీసుకున్నాం, మళ్ళీ సెకండ్ లెటర్ వదిలేసి థర్డ్ లెటర్ తీసుకున్నాం. ఈ రెండింటి యొక్క కోడ్స్ ఏంటి 16, 16. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి 32 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అంటే సెకండ్, ఫోర్త్ ఈ రెండింటిని ఒకసారి కోడ్స్ తీసుకుని యాడ్ చేసినట్లయితే ఇక్కడ 15, 21 రెండు యాడ్ చేస్తే మనకి 36 వస్తుంది కదా. అట్లాగే నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి థర్డ్, ఫిఫ్త్ ఆ రెండింటి యొక్క కోడ్స్ని యాడ్ చేసినట్లయితే 16 + 12 మనకి 28 వస్తుంది కదా. నెక్స్ట్ ఫోర్త్, సిక్స్త్ ఈ రెండింటి యొక్క కోడ్స్ యాడ్ చేసినట్లయితే 21 + 1 22 వచ్చింది. నెక్స్ట్ మనకి ఎల్లో, ఆరు ఈ రెండింటి యొక్క కోడ్స్ యాడ్ చేసినట్లయితే మనకి 12 + 18 ఎంత అవుతుంది 30 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది కదా. అంటే మనం ఏం చేయాలి ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ యొక్క పొజిషన్ నెంబర్స్ తీసుకుని ఆల్టర్నేటివ్ కోడ్స్ని యాడ్ చేసినట్లయితే మనకి దీని యొక్క కోడ్స్ వస్తుందన్నమాట. కాబట్టి ఇంక మనం దీన్ని టెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా టీచర్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు టీచర్లో ఉన్న లెటర్స్ యొక్క పొజిషన్ నెంబర్స్ని రాసేద్దాం. టీ యొక్క కోడ్ ఎంత మనకి 20, E5, A1, C3, H8,
E5 ఆర్ 18. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఆల్టర్నేటివ్ లెటర్స్ యొక్క కోడ్స్ని యాడ్ చేయాలి. అంటే ఫస్ట్ లెటరు అండ్ థర్డ్ లెటరు. 20కి 1 యాడ్ చేస్తే 21. నెక్స్ట్ సెకండ్ ఫోర్త్ 5 + 3 8. నెక్స్ట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ 1 + 8 9. ఒక్కసారి మనం ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కూడా అంటే ఎక్సెప్ట్ 3 మిగిలినవి కూడా ఈ 2 1 8 9తో స్టార్ట్ అవ్వలేదు. అసలు 2 తోటే స్టార్ట్, ఇది ఒకటే స్టార్ట్ అయింది. తర్వాత 2 తర్వాత 1 వచ్చింది, అంటే ఇది కూడా కాదనమాట. ఇంకా ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్ కాదని అర్థమైపోతుంది. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ కరెక్ట్గా ఎంచుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఒకసారి కంప్లీట్గా రాయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ 4, నెక్స్ట్ 4th 6th అంటే 3 + 5 8 అవుతుంది. తర్వాత 5th + 7th 8 + 18 26. అంటే మనకి థర్డ్ ఆప్షన్ అర్థమైపోతుంది కదా. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సన్ షైన్ బ్రైట్లీ ఈజ్ రిటన్ యాజ్ బా లో సుల్. హౌస్ ఆర్ బ్రైట్లీ లిట్ యాజ్ కడో ఉల్ అరిబా అండ్ లైట్ కమ్స్ ఫ్రమ్ సన్ యాజ్ డోపీ కుప్ లో ఎన్ఆర్ఓ. వాట్ కోడ్ వర్డ్స్ ఆర్ రిటన్ ఫర్ సన్ అండ్ బ్రైట్లీ? అంటే ఇక్కడ మనకి కొన్ని సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది ఏంటంటే సన్ షైన్ బ్రైట్లీ. ఈ సెంటెన్స్ని ఇలా కోడ్ చేయడం జరిగిందనమాట. అట్లాగే హౌసెస్ ఆర్ బ్రైట్లీ లిట్ అనే సెంటెన్స్ని మనకి ఇలా కోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ వన్ లైట్ కమ్స్ ఫ్రమ్ సన్ అనే సెంటెన్స్ని ఇలా కోడ్ చేయడం జరిగింది. అయితే ఇట్లా కోడ్ చేసే సమయంలో మనకి ఇందులో ఉన్న వర్డ్స్ సేమ్ ఆర్డర్లో ఉండాలనే రూల్ లేదనమాట. అంటే వీటి యొక్క కోడ్స్ని జంబుల్ చేసి ఇవ్వచ్చు అనమాట. మనం ఏం చేయాలన్నమాట, ఆ కోడ్స్ని ఐడెంటిఫై చేసి సన్కి బ్రైట్కి ఏ కోడ్స్ వాడారో మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి సమయంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఏవైనా 2 సెంటెన్స్లో కామన్గా ఉన్న ఒక వర్డ్ని తీసుకుని దాని నుంచి మనం కోడ్స్ని రాబట్టవచ్చు అనమాట. మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటి? సన్ యొక్క కోడ్ కావాలి. ఈ సన్ అనే వర్డ్ ఏ సెంటెన్స్లో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి మనం ఫస్ట్ సెంటెన్స్లో సన్ ఉంది, అట్లాగే థర్డ్ సెంటెన్స్లో కూడా సన్ ఉంది. కాబట్టి వీటి యొక్క కోడ్స్ని ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ యొక్క కోడ్ ఇది, అలాగే థర్డ్ సెంటెన్స్ యొక్క కోడ్ ఇది. ఈ రెండిట్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో మనం పట్టుకోవాలన్నమాట. ఈ రెండిట్లో మనకు కామన్గా ఏముంది? ఈ ఎల్ఓ అనే వర్డ్ ఉంది కదా. కాబట్టి మనకి సన్ యొక్క కోడ్ ఎల్ఓ అని అర్థమైపోతుంది. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎల్ఓ థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి బ్రైట్లీ యొక్క కోడ్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఈ బ్రైట్లీ అనే వర్డ్ ఏ సెంటెన్స్లో ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ సెంటెన్స్లో బ్రైట్లీ ఉంది, అట్లాగే సెకండ్ సెంటెన్స్లో కూడా బ్రైట్లీ ఉంది. ఇప్పుడు వాటి యొక్క కోడ్స్లో కామన్గా ఉన్న కోడ్ ఏంటో మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ రెండింటిని కంపేర్ చేయాలి. ఓకే, ఇందులోని మనకి బిఏ ఉంది, అలాగే ఇందులో కూడా మనకి బిఏ ఉంది. కాబట్టి మనకి బ్రైట్లీకి కోడ్ ఏమవుతుందనమాట? బిఏ అవుతుందనమాట. కాబట్టి మనకి దీనికి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ సాలిడ్ ఈజ్ రిటన్ యాజ్ అని ఇక్కడ సాలిడ్కి ఒక కోడ్ ఇవ్వడం జరిగింది. అట్లాగే వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ అని అంటే మనకి కోడ్ ఒక వర్డ్ యొక్క కోడ్ ఇచ్చేసారు. ఆ వర్డ్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట ఇచ్చిన ఆప్షన్స్ నుంచి. ఓకే, ఒకసారి ఈ వర్డ్ని ఈ కోడ్ని మనం కంపేర్ చేసినట్లయితే అంటే ఇక్కడ మనకి సాలిడ్ అనే వర్డ్కి కోడ్ ఏంటి? WPSLPIMFHA. అయితే ఒక లెటర్ యొక్క కోడ్ ఏంటి? ATEXXQIBVO. అయితే దీని యొక్క వర్డ్ని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఇచ్చిన వర్డ్లో 5 లెటర్స్ మాత్రమే ఉన్నాయి, కానీ దాని యొక్క కోడ్లో మనకి ఇక్కడ 10 లెటర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ఈచ్ కోడ్కి సంబంధించింది కాదనమాట. అంటే ఒక్కొక్క లెటర్ యొక్క కోడ్ ఇక్కడ ఒక్క లెటర్కి ఈక్వల్ అవ్వదు అనమాట. కాబట్టి దీనికి డబుల్ ఉన్నాయి కాబట్టి మనకి 2 లెటర్స్ అంటే
ఇచ్చిన వర్డ్లోని ఒక్క లెటర్కి మనకి కోడ్లోని 2 లెటర్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఆ రెండింటికి రిలేషన్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి వీటి యొక్క కోడ్స్ రాసేద్దాం. ఆల్ఫాబెట్స్లో వీటి యొక్క పొజిషన్స్ రాసేసినట్లయితే మనకి S19, O15, L12, I8, D4. అలాగే ఇచ్చిన కోడ్లో లెటర్స్ యొక్క కోడ్స్ కూడా రాసేసినట్లయితే W23, P16, 19, 12, 16, 8, 13, 6, 8, 1. ఓకే, రెండేసి లెటర్స్ తీసుకుందాం. అంటే కోడ్లో 2 లెటర్స్ని ఇచ్చిన వర్డ్లో 2 లెటర్స్తో కంపేర్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ 19 ఉంది, 23 ఉంది. అంటే మనకి 19కి +4 చేస్తే 23 వస్తుంది కదా, కాబట్టి ఇది +4. నెక్స్ట్ 19లోంచి 3 మైనస్ చేస్తే 16 వస్తుంది, అంటే -3 అనమాట. అలాగే ఓని కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. ఇక్కడ మనకి ఓ యొక్క కోడ్ 15, ఎస్ యొక్క కోడ్ 19, ఎల్ యొక్క కోడ్ 12. అంటే 15కి 4 యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. అలాగే 15లోంచి మనం 3 మైనస్ చేస్తే 12 వస్తుంది. ఓకే, అంటే మనకి ప్రతి లెటర్ యొక్క కోడ్లోంచి +4 యాడ్ చేస్తున్నాం ఒకసారి, -3 చేస్తున్నాం ఒకసారి. ఇట్లా మనం ఈ కోడ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి డీని కూడా కంపేర్ చేసినట్లయితే మనం డి యొక్క కోడ్స్ ఏమవుతాయి, హెచ్ మరియు ఏ అవుతాయి. డి కోడ్ 4, హెచ్ 8. అంటే మనకి 4కి 4 యాడ్ చేస్తే 8 వస్తుంది. అలాగే 4లోంచి 3 మైనస్ చేస్తే 1 వస్తుంది కదా. కాబట్టి మనకి ఇందులో ఉన్న లాజిక్ ఏంటనేది క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు మనం దీని రివర్స్లో వెళ్ళాలన్నమాట. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ వీటి యొక్క కోడ్స్ రాసేద్దాం. ఏ యొక్క కోడ్ 1, T20, 5, X24, 24, నెక్స్ట్ 17, 8, 2, 22, 15. మనం 2 లెటర్స్ తీసుకుంటే మనకి కావాల్సిన వర్డ్లో ఒక్కొక్క లెటర్ వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు మనం రివర్స్లో వెళ్ళాలి. ఇక్కడ +4 చేసాం కాబట్టి మనం -4 చేయాలి. అంటే ఏలోంచి -4 అంటే మరి ఏకి బ్యాక్వర్డ్ మనకి ఎక్కడికి వెళ్ళిపోవాలి, మళ్ళీ జెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. జెడ్, వై, ఎక్స్ అట్లా వెళ్ళిపోవాలి మనకి. డబ్ల్యూ అంటే మనకి -4 చేస్తే అంటే ఏకి ముందు ఏమి లెటర్స్ ఉండవు కాబట్టి మళ్ళీ మనం జెడ్ దగ్గరికి వెళ్తాం. జెడ్, వై, ఎక్స్, డబ్ల్యూ అంటే డబ్ల్యూ వస్తుంది మనకి. అలాగే ఇక్కడ -3 చేసాం కదా, కాబట్టి +3 చేయాలి. 20కి మనం 3 యాడ్ చేసాం అనుకోండి, 23 వస్తుంది. అంటే అది డబ్ల్యూ యొక్క కోడ్ కదా. ఓకే, మనకి అంటే ఇచ్చే వర్డ్ మనకు కావాల్సిన వర్డ్ అనేది డబ్ల్యూతో స్టార్ట్ అవుతుందని అర్థమైపోయింది. అంటే మనకి ఇది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదని అర్థమైపోయింది. మిగిలిన అన్ని వర్డ్స్లో కూడా మనకి డబ్ల్యూతోటే స్టార్ట్ అవ్వాయి. కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేద్దాం. వీటన్నిటిలోని కూడా ఎక్సెప్ట్ మిడిల్ లెటర్. ఓకే, మిగిలినవన్నీ సేమ్ లెటర్స్ ఉన్నాయి. అంటే ఆ ఒక్క మిడిల్ లెటర్ని మనం పట్టుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఓకే, మనకి మిడిల్ లెటర్ కావాలంటే ఇందులో ఉన్న మిడిల్ ఆల్ఫాబెట్స్ని పట్టుకోవాలి. అంటే ఈ ఎక్స్, క్యూని పట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ -4 చేయాలి. అంటే 24లోంచి 4 మైనస్ చేస్తే 20 వస్తుంది. 20 అనేది దేని యొక్క కోడ్, టీ యొక్క కోడ్ కదా. అట్లాగే మనం క్యూకి 3 యాడ్ చేస్తే అంటే క్యూ యొక్క కోడ్ ఎంత, 17. 17కి 3 యాడ్ చేస్తే 20 వస్తుంది కదా. ఆ 20 ఏంటి, టీ యొక్క కోడ్. అంటే మిడిల్ లెటర్ టీ అని అర్థమైంది. కాబట్టి ఈ మూడింటిలోని మిడిల్ లెటర్ ఏంటి, టీ. ఇందులో మాత్రమే ఉంది కదా. కాబట్టి 4th వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్ అబాకస్ ఈజ్ రిటన్ యాజ్ సమ్ కోడ్ ఇవ్వడం జరిగింది. దెన్ హౌ విల్ యూ కోడ్ సుడోకు. ఓకే, ఒకసారి మనం ఈ వర్డ్ని అలాగే కోడ్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ అబాకస్, దీని యొక్క కోడ్ ఏంటి మనకి, CDCEWU అయినట్లయితే మనం SUDUKU సుడోకు యొక్క కోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఈ రెండింటికి మనం రిలేషన్ ఏంటో ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ వీటి యొక్క పొజిషన్స్ రాసేద్దాం. ఇది 1, 2, 1. నెక్స్ట్ ఇది 3, U అంటే 21, S అంటే 19. ఓకే, ఇక్కడ మనకి 3,
4, నెక్స్ట్ 3, E అంటే 5, W అంటే 23, U అంటే 21. ఓకే, ఒకసారి వీటిని కోడ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి +2, అలాగే 2కి 2 యాడ్ చేస్తే 4 అవుతుంది కదా, +2, అలాగే 1కి 2 యాడ్ చేస్తే 3, 3కి 2 యాడ్ చేస్తే 5, 21కి 2 యాడ్ చేస్తే 23, 19కి 2 యాడ్ చేస్తే 21. అంటే ఈచ్ లెటర్కి మనం 2 చొప్పున యాడ్ చేస్తున్నాం, వాటి యొక్క కోడ్స్కి 2 చొప్పున యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనకి సుడోకు యొక్క కోడ్ కావాలి. ఫస్ట్ మనం వీటి యొక్క పొజిషన్ నెంబర్స్ని రాసేద్దాం. ఎస్ అంటే మనకి ఏంటి 19, యు అంటే 21, 4, 21, కే మీన్స్ 11, యు మీన్స్ 21. వీటికి 2 చొప్పున యాడ్ చేయాలి మనం. అంటే 19కి +2 చేస్తే ఎంత అవుతుంది మనకి 21, +2 చేస్తే 23, 6, 23, 13, 23. ఓకే, ఇప్పుడు ఈ కోడ్స్ని బట్టి మనకి ఆ లెటర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు కదా. 21 అంటే ఏంటి మనకి యు. మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బిలో మాత్రమే యూతో స్టార్ట్ అయిన కోడ్ ఉంది, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందని మనకు అర్థమైపోతుంది. ఒకసారి మిగిలినవి కూడా వెరిఫై చేద్దాం. 23 అంటే మనకి డబ్ల్యూ, 6 అంటే ఎఫ్ కదా, 23 డబ్ల్యూ, 13 అంటే ఎం, మళ్ళీ 23 అంటే డబ్ల్యూ. ఇది వచ్చింది కదా మనకి యు డబ్ల్యూ ఎఫ్ క్యూఎం డబ్ల్యూ. సారీ, ఇది సుడోకు అంటే డిఓ కదా. అంటే ఓ యొక్క కోడ్ మనకి ఎంత 15, 15కి 2 యాడ్ చేసినట్లయితే 17 వస్తుంది. 17 అంటే క్యూ యొక్క కోడ్ కదా, కాబట్టి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందని మనకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 5th వన్. ఇన్ ఏ సర్టెన్ వే డైమండ్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇక్కడ పెద్ద నెంబర్ని ఇవ్వడం జరిగింది. అట్లాగే బ్రాంజ్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇక్కడ మరొక నెంబర్ని ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద కోడ్ ఆఫ్ సిల్వర్. ఒకసారి ఈ వర్డ్స్ని కోడ్స్ని కంపేర్ చేసినట్లయితే ఇక్కడ మనకి డైమండ్, దీని యొక్క కోడ్ ఏంటి 22, 33, 11, 33, 5, 2, 7, 22. ఓకే, నెక్స్ట్ బ్రాంజ్, దీని యొక్క కోడ్ ఏమిటి 22, 333, 5, 2, 7, 2, 1, 3, 5. మనం సిల్వర్ యొక్క కోడ్ని ఐడెంటిఫై చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ యొక్క పొజిషన్ నెంబర్స్ని రాసేసినట్లయితే డికి 4, ఐకి 9, ఏ 1, ఎం 13, ఓ 15, ఎన్ 14, డి 4. అలాగే బ్రాంజ్లో 2, 18, 15, 14, 26 అండ్ 5. ఓకే, ఈ కోడ్స్కి ఈ ఇచ్చిన ఈ డిజిట్స్కి ఏమైనా రిలేషన్ ఉందేమో చూద్దాం. ఒకసారి మనం ప్రైమ్ ఫ్యాక్టర్ని రీకాల్ చేసుకున్నట్లయితే, అంటే ప్రధాన కారణాంకాలు అంటాం. అంటే ఇచ్చిన సంఖ్యని ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయడం అట, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కోడ్ ఇవ్వడం జరిగింది, ఇలాగా 6 ఇవ్వడం జరిగింది. ఇది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్, అంటే ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కదా. దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నప్పుడు ఏం చేస్తాం 2 into 3గా రాస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఇలా ఇప్పుడు మనం ఈ కోడ్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 4ని ఎట్లా చేయొచ్చు 2 into 2 అని రాయొచ్చు, అంటే 2 into 2. అలాగే 9ని 3 into 3, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే. అలాగే ఏ అంటే 1, ఇంక మనం దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయలేం. ఎం అంటే 13, అది మనకి ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ ఓ 15 ఎట్లా మనం ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు 3 5s are, అంటే 3 5s are. నెక్స్ట్ 14ని 2 7s are అని డివైడ్ చేయొచ్చు కదా. అలాగే 4ని 2 2s are. అలాగే బ్రాంజ్ని కూడా అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఎలాగూ ప్రైమ్ నెంబరు. నెక్స్ట్ 18ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 9 times, 3 టేబుల్ 3 times, అంటే 2 into 3 into 3 అని రాయొచ్చు, 2 into 3 into 3. నెక్స్ట్ ఓ 15 ఎట్లా రాయొచ్చు 3 into 5 అని రాయొచ్చు. అలాగే ఎన్ 14 ఎట్లా రాయొచ్చు 2 into 7. నెక్స్ట్ 26ని 2 into 13, 5 ఎలాగూ ప్రైమ్ నెంబర్. అంటే మనం ఇచ్చిన వర్డ్లోని లెటర్స్ యొక్క పొజిషన్స్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సిల్వర్
వీటి యొక్క కోడ్స్ రాసినట్లయితే మనకి ఎస్ 19, ఐ అంటే 9, ఎల్ 12, వి 22, నెక్స్ట్ ఈ 5, ఆర్ 18. ఓకే, ఫస్ట్ 19 ఎలాగూ ప్రైమ్ నెంబర్ కదా, ఇంకా దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేయలేం. మనకి ఇచ్చిన కోడ్స్లో 19 అనేవి థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్లో మాత్రమే ఉన్నాయి, కాబట్టి ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ కరెక్ట్ కాదని మనకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్ మనకి 9 అంటే 3 into 3, ఈ 19 వచ్చింది. అలాగే 3 into 3 మనం 12ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. 2 టేబుల్ 6 times, 2 టేబుల్ 3 times, అంటే 2 2 3, 2 2 3. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి ఇందులో వచ్చింది కదా, ఫోర్త్ ఆప్షన్లోనే వచ్చింది 19332223, కాబట్టి ఫోర్త్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని అర్థమైపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. If Z equal to 2197, R equal to 729, P equal to 512, then J equal to. ఓకే, ఇక్కడ మనకి Z equal to 2197 ఇవ్వడం జరిగింది. వీటి యొక్క కోడ్స్కి ఈ నెంబర్స్కి ఏమైనా రిలేషన్ ఉందేమో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మనకి Z యొక్క కోడ్ ఎంత, 26. మనకి 2197 ఎలా రాయొచ్చు అంటే 13 క్యూబ్, అంటే 13ని 3 times వేసుకుని మల్టిప్లై చేస్తే మనకి 2197 వస్తుంది అనమాట. ఓకే, ఈ 26కి 13కి ఏమైనా రిలేషన్ ఉందంటే మనం 26ని 2తో డివైడ్ చేసినట్లయితే 13 వస్తుంది కదా, కాబట్టి 13 క్యూబ్గా చేశారనుకోవచ్చు. నెక్స్ట్ R ఈక్వల్ టు 729, R యొక్క కోడ్ ఎంత, 18. దీన్ని ఎట్లా రాయొచ్చు, మనం 9 క్యూబ్ అని రాయొచ్చు 729, అంటే మనం 18ని 2తో డివైడ్ చేస్తే 9 వస్తుంది కదా. అట్లాగే P యొక్క కోడ్ మనకి 512, యాక్చువల్గా దీని పొజిషన్ ఐడి ఎంత మనకి 16. మనకి ఈ 512ని 8 క్యూబ్ అని రాయొచ్చు. ఎలా వస్తుంది మనకి 16ని by 2 చేస్తే 8 వస్తుంది కదా, కాబట్టి మనకి ఏంటనేది, ఈ లాజిక్ ఏంటనేది అర్థమైపోయింది కదా. ఇప్పుడు మనం J యొక్క కోడ్ని ఐడెంటిఫై చేయాలి. మనకి J యొక్క పొజిషన్ నెంబర్ ఎంత, మనకి 10 కదా. మనం 10 అని ఫస్ట్ హాఫ్ చేయాలి కదా, అంటే 5. ఈ 5ని క్యూబ్ చేస్తే మనకి J యొక్క కోడ్ వస్తుంది అనమాట. అంటే 5 క్యూబ్ అంటే 5 into 5 into 5, 5 5s are 25, 25 5s are 125. కాబట్టి మనకి B అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్. If under some rule 4231 is transformed to 3087 and 6243 is transformed to 4086, then to which number 7614 will be transformed to? అంటే ఇక్కడ మనకి 4231 అనేది 3087గా ట్రాన్స్ఫార్మ్ అయింది. అట్లాగే 6243 అనేది 4086గా ట్రాన్స్ఫార్మ్ అయినట్లయితే 7614 ఏ నెంబర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఏ నెంబర్గా మారుతుంది. ఓకే, ఒకసారి మనం ఇందులో ఉన్న డిజిట్స్ తీసుకుని ఆ డిజిట్స్తో ఫామ్ అయ్యే లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని రాసామనుకోండి. ఇందులో మనకి 4231 ఈ డిజిట్స్ తీసుకుని మనం లార్జెస్ట్ నెంబర్ అంటే అతిపెద్ద సంఖ్యని ఎలా రాయగలం, లార్జెస్ట్ డిజిట్తో స్టార్ట్ చేస్తాం. అంటే 4321. అలాగే స్మాలెస్ట్ నెంబర్ అంటే అతి చిన్న సంఖ్య ఏది రాయగలం అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ పెద్ద డిజిట్కి మారాలి. అంటే వీటిని రివర్స్ చేస్తే 1 2 3 4. ఓకే, ఒకసారి ఈ రెండింటికి డిఫరెన్స్ మైనస్ చేసినట్లయితే మనకి బారో తెచ్చుకుంటే కదా 11 - 4 7 అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది. మళ్ళీ 11 - 3 8 అవుతుంది. ఇక్కడ 2 ఉంటుంది కదా, 2 - 2 0. ఇక్కడ 4 - 1 3. అంటే మనకి ఇచ్చిన నెంబర్లో ఉన్న డిజిట్స్ని ఉపయోగించి రాసిన లార్జెస్ట్ నెంబర్కి స్మాలెస్ట్ నెంబర్కి ఉన్న డిఫరెన్స్ అనేది ఈ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒకసారి దీన్ని కూడా వెరిఫై చేద్దాం. ఇందులో మనకి లార్జెస్ట్ నెంబర్ ఎట్లా రాయొచ్చు మనం, ఇందులో లార్జెస్ట్ డిజిట్ 6, తర్వాత 4, నెక్స్ట్ 3 2. స్మాలెస్ట్ నెంబర్ ఎట్లా రాస్తాం, దీన్ని రివర్స్ చేస్తే స్మాలెస్ట్ నెంబర్ వస్తుంది. అంటే 2 3 4 6. ఒకసారి మనం డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే 12 నుంచి 6 మైనస్ చేస్తే 6, ఇక్కడ 2 ఉంటుంది. మళ్ళీ 12 నుంచి 4 మైనస్ చేస్తే 8, 3 - 3 0, 6 - 2 4. ఓకే,
ఇది కూడా మనకి ఓకే అయింది కదా. కాబట్టి ఇప్పుడు మనం 7614 యొక్క కోడ్ని ఐడెంటిఫై చేసేసేయచ్చు. ఓకే, 7614 దీంట్లో ఉన్న డిజిట్స్తో మనం లార్జెస్ట్ నెంబర్ రాసినట్లయితే లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది 7641. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఇది రివర్స్ చేస్తే 1467. ఒకసారి మైనస్ చేసినట్లయితే 11 మైనస్ 7 అంటే మనకి 4 వస్తుంది. ఇక్కడ 3 ఉంటుంది కదా 13 అవుతుంది. 13లోంచి 6 మైనస్ చేస్తే 7. ఇక్కడ 5 ఉంటుంది. 5 మైనస్ 4 1. 7 మైనస్ 1 6 అంటే 6174. మనకి ఏ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. ఇఫ్ 2833 ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు 213281 అండ్ 14122 ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్ టు 12241, దెన్ 3858 విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు. అంటే ఈ రెండింటి యొక్క కోడ్స్ ఇవ్వడం జరిగింది. వీ హ్యావ్ టు ఫైండ్ ద కోడ్ ఫర్ 3858. ఓకే, ఒకసారి మనకి 2833 ఇది ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చెందింది 213281గా. అట్లాగే 14122 ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది 12241. ఓకే, ఒకసారి రెండింటికి మనం ఒకసారి రిలేషన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనం స్మాలెస్ట్ డిజిట్ 2. ఇది ఎన్నిసార్లు వచ్చిందంటే 1 టైం వచ్చింది. 2 1 టైం వచ్చింది. తర్వాత స్మాలెస్ట్ 1 3 కదా, ఇది 3 ఎన్ని టైమ్స్ వచ్చింది 2 టైమ్స్ అంటే 3 2 టైమ్స్. అలాగే 8 1 టైం అంటే ఆ డిజిట్. నెక్స్ట్ దాని ప్రక్కన ఉన్నది ఏంటనమాట, అది ఎన్నిసార్లు రిపీట్ అయినది నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకసారి దీన్ని కూడా చూసేద్దాం. ఇక్కడ మనకి 1 టైం వచ్చింది అంటే 2 టైమ్స్ వచ్చింది. 1 2 టైమ్స్. అలాగే 2 కూడా మనకి 2 టైమ్స్ వచ్చింది. 2 2 టైమ్స్. 4 1 టైం. 4 1 టైం. ఇప్పుడు చెప్పేసేయచ్చు కదా మనకి 3858. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 3 కదా, ఎన్ని టైమ్స్ వచ్చింది 1 టైం. తర్వాత 5 ఎన్ని టైమ్స్ వచ్చింది 1 టైం. తర్వాత 8 ఎన్ని టైమ్స్ వచ్చింది 2 టైమ్స్ అంటే 315182. అంటే సెకండ్ వన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అని మనకు అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇట్లాంటి డిఫికల్ట్ క్వశ్చన్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేసినప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ని అడిగినా మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. వెంటనే ఆ వీడియో చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.